కీర్తనల గ్రంథంపై లోతైన వివరణను ఈ వీడియోలో చూద్దాం. కీర్తన గ్రంథంలోని మొత్తం 150 కీర్తనలు అన్ని దావీదు రాసినవి కావు. అయితే 150 కీర్తనల్లో ఖచ్చితంగా దావీదు రాసినవి 73 కీర్తనలు, అంటే ఇంచుమించుగా సగం కీర్తనలు దావీదు రాసినవి. అలాగే ఆసాపు రాసిన కీర్తనలు మొత్తం 12, అవి 50వ కీర్తన మరియు 73 నుండి 83 వరకు. కోరహ కుమారులు రాసిన కీర్తనలు మొత్తం 10, అవి 42, 44 నుండి 49 వరకు, 84, 85 మరియు 87. సొలొమోను రాసిన కీర్తనలు 2, అవి 72 మరియు 127. మోషే రాసిన కీర్తన 1, అది 90వ కీర్తన. అలాగే హేమాను రాసిన కీర్తన 88, చివరిగా యాతాను రాసిన కీర్తన 89వ కీర్తన. అలాగే రచయిత పేరు లేని కీర్తనలు మొత్తం 50, వాటిని స్క్రీన్ మీద పెడతాను చూడండి. 120వ కీర్తన నుండి 134 వరకు గల 15 కీర్తనలను యాత్ర కీర్తనలు అంటారు. ఈ యాత్ర కీర్తనలలో 4 దావీదు రాసినవి, 1 సొలొమోను రాసినది. మరియు 146 నుండి 150 వరకు గల 5 కీర్తనలను హల్లెలూయా కీర్తనలు అని అంటారు. వీటిలో ప్రతి కీర్తన హల్లెలూయాతో మొదలై హల్లెలూయాతో ముగుస్తుంది. హెబ్రీ భాషలో హల్లెలూయా అనగా యెహోవాను స్తుతించుడి అని అర్థం. ఇంకొక విషయం ఏమిటంటే, రచయిత పేరు లేని కీర్తనల్లో ఖచ్చితంగా కొన్ని దావీదు వ్రాసినవి ఉన్నవి. అవి వ్రాసిన శైలి, భావం జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. అంతేకాక కొన్ని క్రొత్త నిబంధనలో ప్రస్తావించబోవటం వలన అవి దావీదు రాసినవే అని తెలుస్తుంది. దావీదు రాసిన కీర్తనల్లో కొన్ని యేసుక్రీస్తుని గూర్చి ప్రవచన కీర్తనలు ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమ, మరణము, పునరుద్ధానము, 1000 ఏండ్ల పాలన మొదలగు విషయాలను ప్రవచన పూర్వకంగా వ్రాసిన కీర్తనలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు 22వ కీర్తన యేసుక్రీస్తు శిలువలో పడిన శ్రమలు, వేదనలను గూర్చి ముందుగానే ప్రవచన పూర్వకంగా వ్రాయబడినది. దావీదు యేసుక్రీస్తును గూర్చి వ్రాసిన కీర్తనలను మెస్సియానిక్ కీర్తనలు అంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, 120 నుండి 134 వరకు గల కీర్తనలు యాత్ర కీర్తనలు అంటారు. అయితే వీటిని ప్రధాన పండుగలు అనగా పస్కా, పెంతెకోస్తు మరియు పర్ణశాలల పండుగలప్పుడు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు నడుచుకుంటూ లేదా భారవాహనములపై యెరూషలేమునకు వస్తున్నప్పుడు ఈ 15 కీర్తనలను పాడుకుంటూ వచ్చేవారు. అందుకే వీటిని యాత్ర కీర్తనలు అన్నారు. సొలొమోను కట్టించిన దేవాలయానికి 14 మెట్లు ఉండేవి. ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క కీర్తనను వాయిద్యాలు వాయించుకుంటూ పాడేవారు. ఒక్కొక్క కీర్తన ముగించడానికి సుమారు 24 నిమిషాలు పట్టేది. ఉదయం 9 గంటలకు బలి కార్యక్రమం మొదలైన దగ్గర నుండి సాయంత్రం 3 గంటలకు మందిర కార్యక్రమం ముగిసే వరకు ఈ 15 కీర్తనలు ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క యాత్ర కీర్తనను పాడేవారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మందిర మెట్ల మీద యాత్ర కీర్తనలు పాడుతున్నప్పుడు శత్రు సైన్యం వచ్చి వీరిని చంపబోయినా వీరు పాట ఆపటానికి వీలు లేదు. అసలు ఆపరు కూడా. నెబుకద్నెజరు యెరూషలేము మీదకి దండెత్తి యూదులను చెరగొనిపోయినప్పుడు వీరిని కూడా ఇలా పాడుతున్నప్పుడే వారి వాయిద్య పరికరాలతో పాటుగా బబులోనుకు చెరగొనిపోయారు. వీరిని బబులోను నదుల మధ్య వారిని పాట పాడమంటారు. అప్పుడు రాసిన కీర్తనే 137వ కీర్తన. మరొక విషయం, దావీదు మంచి కవి. అక్షర క్రమములో మొదటి అక్షరాలు వచ్చే విధంగా కీర్తన రాయగలడు. హెబ్రీ భాషలో మొత్తం 22 అక్షరాలు ఉంటాయి. ఒక్కొక్క వచనం లేదా లైను ఒక్కొక్క అక్షరంతో మొదలయ్యేలా, అది కూడా అక్షర క్రమం తప్పకుండా కీర్తన రాశాడు. అలాగే ఒకే అక్షరంతో కొన్ని లైన్లు, ఆ తరువాత అక్షరంతో కొన్ని లైన్లు, అలా మొదటి నుండి చివరి వరకు మొత్తం 22 అక్షరాలు వచ్చే విధంగా కీర్తనలు రాశాడు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. 25వ కీర్తనలో మొత్తం 22 వచనాలు ఉన్నాయి. అవి ఒక్కొక్క వచనం హెబ్రీ అక్షరమాలలోని మొత్తం 22 అక్షరాలలో ఒక్కొక్క అక్షరంతో మొదలవుతుంది. అక్కడక్కడ కొంచెం మారి ఉండవచ్చు. అలాగే 119వ కీర్తనలో 176 వచనాలు ఉంటాయి. హెబ్రీ అక్షరమాలలో ఉన్న 22 అక్షరాలకు ఒక్కొక్క అక్షరానికి 8 వచనములు చొప్పున 22 × 8 వచనాలు మొత్తం 176 వచనాలు ఉంటాయి. ఏ అక్షరంతో మొదలయ్యాయి అనేది వాటిపై వ్రాయబడి ఉంటుంది. దేవుని చిత్తమైతే వాటిని తరువాత వీడియోలలో చూద్దాం. అదే విధంగా దావీదు మంచి సితారా వాయిద్యకారుడు. సితారాను చాలా చక్కగా చమత్కారంగా వాయించగల నేర్పరి. ఇవన్నీ దేవుడు అతనికి ఇచ్చిన తలాంతులు. దావీదు ధ్యానిస్తూ కీర్తన వ్రాసేటప్పుడు ఒక్కొక్కసారి మధ్యలో దేవుని ఆత్మ అతని మీదకు వచ్చేది. దాంతో అప్పటి వరకు దావీదు వ్రాస్తూ ఉన్న కీర్తన ఒక్కసారిగా దేవుడే మనతో మాట్లాడుతున్నట్లుగా మారిపోతాయి. అంటే దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్న దావీదు మాటలు పోయి దేవుని మాటలు వచ్చేస్తాయి. సౌలుకు అపవిత్రాత్మ పట్టినప్పుడు అతడు చిన్నపిల్లవాని వలె ఏడ్చేవాడు. అప్పుడు అతను దాని నుండి విముక్తి పొందటానికి దావీదును తీసుకుని వచ్చి సౌలు ఎదురుగా సితారా వాయించమనేవారు. దావీదు సితారా వాయిస్తుండగా సౌలును పట్టిన దురాత్మ వదిలిపోయి సౌలు మామూలు మనిషి అయ్యేవాడు. దీనికి కారణం దావీదు గొప్పతనం, చాకచక్యంగా వాయించడం కాదు గాని దేవుని ఆత్మ దావీదు పైకి రావటం వలన ఇదంతా జరిగేది. దేవుని చిత్తమైతే దావీదు కీర్తనలపై మరి ముఖ్యంగా దావీదు యేసుక్రీస్తు
క్రీస్తును గూర్చి ప్రవచన పూర్వకంగా వ్రాసిన కీర్తనలపై విశ్లేషణను వచ్చే వీడియోలలో చూద్దాం.